జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 892వ నామాన్ని మనం చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు హరికామిని. ముందుగా ఓంకారం, చివరిలో నమః పదాన్ని జోడిస్తే ఓం హరికామిన్యై నమః. ఇది మంత్రరూపం. శ్రీహరిని కామించినటువంటి తల్లి ఒక అర్థం. హరిచేత కామింపబడేటటువంటి తల్లి మరొక అర్థం. కామము అనే శబ్దం వినగానే మనం అదేదో చాలా పెద్ద చెడ్డ అర్థమేమో అనుకుంటాం. కాదు, కామము అంటే కోరిక అని అర్థం. ఆ కోరిక మంచి విషయాల్లోనూ ఉండొచ్చు, చెడ్డ విషయాల్లోనూ ఉండొచ్చు కదా. హరికామిని, హరిని ఇష్టపడుతుంది, హరి చేత ప్రేమింపబడుతుంది. అది కదా అమ్మవారి యొక్క నామానికి అర్థం. సో మనకి కామము అంటే ధర్మావిరుద్ధ కామోహం అంటాడు పరమాత్మ. అంటే ధర్మముకు విరుద్ధము కానటువంటి కామమును నేనే అని చెప్తాడు పరమాత్మ. ఇప్పుడు పురుషుల చేత కోరబడేటటువంటి వాటిని పురుషార్థములు అంటారు కదా. అంటే ఏంటి? పురుషుడు అంటే ఓన్లీ స్త్రీలకి ఏం కోరిక ఉండదండి, ఓన్లీ పురుషులండి కాదు. పురుషుడు అంటే పురుహు సనోతి ఇది పురుషః. శరీరము కలిగినటువంటి వాడెవడైనా కూడా పురుషుడే, ఇది అర్థం. సో ఇప్పుడు మనం కూడా పురుషులమే కదా. అందుకే మనందరం ఆత్మలం, ఆయన పరమాత్మ. మనందరం స్త్రీ ప్రాయం ఇదం జగత్. మనమంతా కూడా స్త్రీ ప్రాయమే, అందరూ స్త్రీలు పురుషులు అందరూ. ఆయన ఒక్కడే పురుషుడు అనమాట. అలాగ ఒక అర్థం. పురుహు సనోతి ఇది పురుషః. మనందరం కూడా పురుషులమే. ఎలాగా? శరీరం ఉంది కాబట్టి. శరీరం ఉన్నటువంటి చరాచర జగత్తులోని సకల జీవరాశి కూడా పురుష శబ్దంతో చెప్పబడుతుంది. పురుషార్థం లేవేంటి? 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. 4 అనమాట. సో ధర్మము, మోక్షము ఈ రెంటికి కూడా మధ్యలో ఉండేటటువంటి అర్థము, కామము లోబడి ఉండాలన్నమాట. ధర్మం చేత నడవాలన్నమాట. ధర్మం చేత సంపాదించాలి. అర్థం అంటే ధనం అనమాట. ధర్మము తోటి సంపర్కమై, అందుకే ధర్మం పక్కన ఉంది అర్థము అనేది. కామం ఎక్కడుంది? మోక్షంకి పక్కన ఉంది. ఈ 2 బార్డర్స్ అనమాట. ధర్మం, మోక్షం ఈ రెండింటి బార్డర్స్ని దాటి వెళ్ళకూడదు. మోక్షం ఎక్కడుంది అంటే చివరిలో ఉంది. ధర్మం ఎక్కడుంది? ఇక్కడుంది. కాబట్టి కామం అంటే ఏంటి? 3వది భోగమును అనుభవించు, కానీ మోక్షమునకు ఆటంకమును కలిగించేటటువంటి కామములు వద్దు. ధర్మాన్ని అతిక్రమించి సంపాదించేటటువంటి అర్థము వద్దు, ఇదనమాట. కాబట్టి కామము అనేటటువంటిది ఏంటి అంటే కోరిక, పరమాత్మ పట్ల కోరిక, పరమాత్మ యొక్క కైంకర్యము పట్ల కోరిక, పరమాత్మ యొక్క సేవ పట్ల కోరిక. అంటే ఇక మళ్ళీ పరమాత్మ అనగానే కేవలం విగ్రహ రూపంలో భగవంతుడు ఉన్నాడు, ఆయన ఒకడే పరమాత్మ కాదు. సకల చరాచర జగత్తు, నువ్వు పీల్చే గాలి, తాగే నీరు, చూసే దృశ్యం, పండించేటటువంటి పంట, ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే. వాటినన్నింటినీ కూడా కామించు అంటే ప్రేమించు, అంటే పొలైట్గా అన్నమాట. ఈ ప్రకృతిని నువ్వు ఆరాధించు. భగవంతుని ఆరాధించడం అంటే ఏంటి? ప్రకృతిని ఆరాధించడం. ప్రకృతిలో అంతర్యామిగా పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని దర్శించమని అర్థం అన్నమాట. ఇది హరిగామిని అనేటటువంటి నామం యొక్క అర్థం. నామాన్ని 11 సార్లు చెప్పుకుందాం. ఓం హరిగామిన్యై నమః. 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 ఓం శ్రీ నమః. జై శ్రీకృష్ణ. Bueno,
Right.